చిత్రం కల్కి ఉత్తమ నటుడు అల్లు అర్జున్. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 ఏసీ అవార్డులు. మెరిసిన చిన్న చిత్రాలు గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 14 హైటెక్స్ లో ప్రదానం. ఇగో పేపర్ వాళ్ళకు ఏం పని లేదు. ఇలా ఇక ఏం పేపర్ వేయాలి, ఏం వార్తలు వేయాలంటే ఇగో ఇది వేసిరయ్యా. ఇక ఇది 1000కి పైగా నామినేషన్ల పరిశీలన. ప్రముఖ నటి జయసుధ చైర్పర్సన్ గా ఏర్పాటైన జ్యూరీ 65 చిత్రాలతో పాటు 1000 పైగా నామినేషన్ల పరిశీలించి ఈ పురస్కారాన్ని ఎంపిక చేసిందట. ఇక 1000కి పైగా అవన్నీ వస్తాయి కదా, అవన్నీ వస్తే అందులోకి వెళ్ళి ఇక ఇది ఏర్పాటు చేసి ఇంట్లో చేసి ఈ ఉత్తమ చిత్రాంగనట ఇది కల్కి ఇచ్చిరట. ఇక మరి ఈయనకేమి ఇచ్చిరో మరి ఈయన ఉన్నాడు కదా తగ్గేదేలే అన్న సారు ఈయన. ప్రముఖ ఇది హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ TFDC కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ దిల్ రాజుతో కలిసి జ్యూరీ చైర్పర్సన్ జయసుధ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు పురస్కారాలే ప్రోత్సాహం. గైదుల్లా ముచ్చట పైసలు పైసలు పైసలు. వీళ్ళకు ఏమున్నా జనాల మీద పైసలు సంపాదించాలి. అడ్డగోలియా ఎట్లా సంపాదించాలి ఏం కథ అంటే ఒక మంచి సినిమా తీసి జనాలను ఉత్తేజపరిచి వాళ్ళకు ఎంకరేజ్మెంట్, జనాలకు ఏది పనికొస్తుంది, ఏ సినిమా పనికొస్తుంది ఆ సినిమా తీసి జనాలకి ఇచ్చిపెట్టి వీళ్ళు డబ్బులు దండుకుంటారు అనుకోరాదు. పనికొచ్చే సినిమాలు తీయర్రా నాయన అంటే పనికొచ్చే సినిమాలు తీయరు. ఈయనకు అవార్డు వచ్చింది. ఈయన తగ్గేదేలే అని ఈయన సినిమాలో ఏది ఉంటుంది అంటే అంత గంధంశేఖర దొంగతనం ఉంటుంది ఈయన సినిమాలో. ఈయన పోలీసులనే ఇరుకుచ్చి కొడుతుంటాడు ఈయన సినిమాలో. ఈయనకు ఉత్తమ అవార్డు వస్తుంది. సినిమాలు అంటే ఎట్లుండాలరా నాయన, జనాలను ఏదన్నా వాళ్ళని మోటివేషన్ చేసి మంచితనంగా నడిపియనీకి, మంచి మార్గం నడిపియనీకి సినిమాలు తీయాలి. అది బలగం సినిమా అంటే సినిమా. లక్కీ భాస్కర్, పొట్టేలు అగో అన్నిటికేమో లాస్ట్ వస్తుంది, ఈయన ఆయనకేమో ఫస్ట్ వస్తుంది. ఈ దొంగతనం చేసే ఆయనకేమో ఫస్ట్ ఉంటుంది. ఇక మంచి జనాలకు సంబంధించిన వీడియోలు లక్కీ భాస్కర్, పొట్టేలు, గజవంటి ఆయనకేమో లాస్ట్కి వస్తుంటాయి అనుకోరాదు. ఇక మొత్తం ఈనాడైతే పేపర్ వార్తలు రాసిందంటే ఇక సినిమాల్లో వార్తలే రాసింది. ఎందుకంటే వీళ్ళు మరి దండగిస్తారు అన్నట్టు వీళ్ళు, అందు గురించి అలా వార్తలు రాసిర్రు.